కోరుట్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అనంతరం మున్సిపల్ కార్మికులకు యూనిఫాంలు అందించారు. పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలను మంత్రి అభినందించారు. వారికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్, యూనిఫాం అందించడం ద్వారా వారి వృత్తికి ఒక గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కోరుట్ల పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే కార్మికుల సంక్షేమానికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జూవాడి నర్సింగరావు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ గారు, అదేవిధంగా నరసింహరావు గారు, కృష్ణారావు గారు, నందయ్య గారు, మా అందరి చేతుల మీదుగా ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక డ్రెస్ కోడ్ ద్వారా శుభ్రతగా ఉండాలి, ప్రత్యేకంగా ఈ వార్డులలో కూడా ప్రజలకు అన్ని విధాలు కూడా ఈ మున్సిపల్ సిబ్బంది, మనకు పనిచేసే సిబ్బంది, మన సిబ్బంది అనే ఒక నమ్మకం ఉండే విధంగా సోదరులకు డ్రెస్ కోడ్, సోదరులకు డ్రెస్ కోడ్ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి సంబంధించిన అనేక అంశాలు కూడా కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నా. ఈరోజు ఇక్కడ అత్యంత ఎంత కష్టమైన పనిచేసే మా మున్సిపల్ సిబ్బందికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీకి ఏది మేలు చేసే విషయంలో జిల్లా మంత్రిగా మేము మా దృష్టికి తీసుకురండి. వారికి ఏ విధంగా మేము మంచి చేయగలుగుతాం, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏం చేయగలుగుతాం మీరు చెప్తే అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారికి అన్ని విధాలు కూడా పెద్ద ఎత్తున సుమారు పాపులేషన్ ఎంత ఇక్కడ 85,000 మంది పాపులేషన్, అంటే 85,000 మంది ప్రజలకు నిత్యం కష్టపడి పనిచేసేవారు మా మున్సిపల్ సిబ్బంది. వివిధ హోదాలు అటు ఏదైతే మన వార్డులో కూడా అత్యంత ఇబ్బంది అయితే ఫస్ట్ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది ఏం చేస్తారు, కమిషనర్ ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ప్రశ్నించినా ఎంత ఇబ్బంది అయినా తట్టుకుంటూ మరి అధికారులు చెప్పిన పని చేసుకుంటూ ప్రజలకు ఏదైతే జవాబుదారీగా పనిచేసేటువంటి మా మున్సిపల్ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా నేను మీరు భవిష్యత్తులో మీకు సంబంధించిన విషయాలు ప్రభుత్వ నిబంధనలు ఏదున్నా కూడా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటుందనే విషయాలు తెలియజేసుకుంటూ, ఇంతకాలత్వమైన కూడా సుమారు చాలామందికి మనకు శారీస్ ఇచ్చి ఉన్నది, సోదరులకు యూనిఫామ్ ఇచ్చి ఉన్నది, దానికి 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నది అన్నైతే భావించుకుంటా. ఇప్పుడు మా చేతుల మీద కొంతమందికి ఇచ్చిన కమిషనర్ గారు ఇక్కడ ఉండండి, నెక్స్ట్ కార్యక్రమం రావాల్సిన లేదు. మీరు ఇవన్నీ ఇక్కడ అందరికి ఇచ్చేసిన తర్వాత మీరు పబ్లిక్ చేసే అధికారులకు అందరూ కూడా మనం ప్రభుత్వ పరంగా మనం అందరూ కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటే మరొకసారి కమిషనర్ గారికి మన మంత్రిగా మనకు మంచి ఆలోచన ఇది. అందరూ డ్రెస్ కోడ్ అంటే ఇదంతా మా మున్సిపల్ స్టాఫ్, మన కుటుంబం అనే విధంగా ఈ సిబ్బంది అంతా కూడా చూడగానే మా స్టాఫ్ ఉంది, మన వాళ్ళు ఉన్నారనేది ఉంటే కూడా అధికారులకు ఉంటుంది, అదేవిధంగా సిబ్బందికి ఉంటుంది. మా వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ వార్డులో ఉన్నారు, ఈ వార్డులో పనిచేస్తున్నారు, ఈ వార్డులో ఇబ్బంది ఉంటే ఉమ్మడి మున్సిపల్ సిబ్బంది వచ్చిందనే విషయం ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా డ్రెస్ కోడ్ వారు అమలు చేస్తున్నారు. వారి మనస్ఫూర్తిగా మంత్రిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 550 ఇంట్లు ఇచ్చినాం ఇక్కడ మనం. ఆ కరెంట్ ఫ్రీ ఇవన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పింది మంత్రి గారు తప్పకుండా 100% నేను మంత్రి గారు ఫాలో చేసి మీ అందరికీ న్యాయం జరిగే విధంగా తప్పకుండా న్యాయం చేస్తాను.